Good morning, all of you. Today we discuss about sexing of chicks. ఒకరోజు వయసు కోడి పిల్లల్లో లింగ నిర్ధారణ చేయు పద్ధతి. When the day all chicks are separated by sexing, this is profitable for the hatcheries because it avoids the wastage of feed and vaccination on male chicks. There are two methods to identify the sex in one day old chicks. First one vent method and second one auto sexing. ఒకరోజు వయసు కోడి పిల్లల్లో లింగ నిర్ధారణ చేయటం వలన హ్యాచరీస్ వారికి లాభము వస్తుంది. పుంజు పిల్లలకు వ్యాక్సినేషన్ మేత ఖర్చులు మిగులును. రైతులకు అమ్మవలసినది ఒక పెట్ట పిల్లలను మాత్రమే. రెండు రకాలుగా లింగ నిర్ధారణ చేస్తారు. మొదటిది అవస్కర పరీక్ష, బి auto sexing. First vent method, avaskara pariksha. This method first developed in Japan. It depends upon the observation of differentiation of cloacal region. In case of males there are 3 bean-shaped lobes and in females the central lobe is absent. During testing, in case of males, the lobe should have tendency to erect, seen resist flattening waxy stretching. In females, the lobe should be very small and indistinct, flabby and disappear upon stretching. అవస్కర పరీక్ష. ఈ పరీక్ష విశేష ప్రాచుర్యము పొందినది. దీనిని మొదట జపాన్లో కనుగొన్నారు. అవస్కర రంధ్రంలో 3 లంబికలు ఉంటే అవి మగవి. స్త్రీ జీవులలో మధ్య భాగంలో ఉన్న లంబిక ఉండదు. పుంజు పిల్లలు. ఈ లంబికలు త్వచమును కలిగినను బిగువుగా మైనము వలె ఉంటాయి. పెట్ట పిల్లల్లో ఉబ్బెత్తులు త్వచమును లాగినప్పుడు కనిపించవు. విడిగా చాలా చిన్నవిగా ఉంటాయి. ఇప్పుడు లింగ నిర్ధారణ యంత్రాలు కూడా లభిస్తున్నాయి. చిక్ సెక్సింగ్ బై వెంట్ మెథడ్. మిడిల్ లోబ్ ఇన్ మేల్. దిస్ ఈజ్ ఏ. మనకి ఈ యొక్క మేల్ వాటిలో ఏంటంటే 3 లోబ్స్ అనేవి కలిగి ఉంటుంది. 1, 2, 3. But in females, the middle lobe is absent in females. స్త్రీ జీవుల్లో మధ్య భాగంలో ఉన్న లంబిక ఉండదు. మగవాటిలో మనకి 3 లంబికలని కలిగి ఉంటాయి. దీని ద్వారా మనం ఒకరోజు వయసు కోడి పిల్లలో లింగ నిర్ధారణ చేయవచ్చు. రెండో పద్ధతి auto sexing. In auto sexing, plumage, color or any other character linked with sex chromosomes are taken into account to determine the sex. If such character is identified, the sexing of one-day chicks is very easy and accurate. కోళ్ళల్లో గల లింగన హలగ్న లక్షణాల వలన పుంజు పిల్లలను కనుగొనవచ్చును. ఈ పద్ధతి కొన్ని రకాల కోళ్ళ బ్రీడ్లో మాత్రమే ఉపయోగపడును. నెక్స్ట్ బ్రీడ్స్. విదేశీ బ్రీడ్స్ మనకి జాతులు. ఈ యొక్క కోళ్ళలో ఉండే కొన్ని రకాల జాతులు. ఫస్ట్ రోడ్ ఐలాండ్ రెడ్, ప్లేమౌత్ రాక్, third New Hampshire, fourth Leghorn. First one, Rhode Island Red. This breed is originated from Rhode Island in England. న్యూ ఇంగ్లాండ్లో రోడ్ ఐలాండ్ అనే ద్వీపంలో ఈ బ్రీడ్ను అభివృద్ధి చేశారు. దిస్ ancestor of this red fowl, Malay game fowls and red Shanghai fowls
ఈ ఎర్రకోళ్ళ యొక్క పూర్వీకులు మలయ ప్రాంతపు పక్షులు మరియు ఏపియాటిక్ క్లాస్ పక్షులు. RIR, ఇక్కడ RIR అంటే రోడ్ ఐలాండ్ రెడ్ అని. RIR, రోడ్ ఐలాండ్ రెడ్ ఫౌల్స్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ USA, ఇంగ్లాండ్ అండ్ కెనడా. ఈ యొక్క ఎర్ర రకపు కోళ్ళు అనేవి ఇంగ్లాండ్, కెనడాలో మనకి ఎక్కువ ప్రాచుర్యం పొందినవి. ఇట్ హ్యాస్ ఎ రిచ్ డార్క్ reddish plumage which is well glassed. Body of these fowls have rectangular shape. Legs and toes are deep yellow color. అలాగే ఈ యొక్క ప్లూమేజ్ అనేది డార్కిష్ రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే ఆ యొక్క ఫౌల్స్ బాడీ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. లెగ్స్ అండ్ టోయ్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి. వీటి శరీరము దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, రెక్టాంగులర్ షేప్, వెడల్పుగా ఉంటుంది. వీటి ఈకలు ఎరుపు రంగులో మెరుపు కలిగి ఉంటాయి. సింగిల్ కూమ్, రోజ్ కూమ్ అనే 2 రకాలు ఈ బ్రీడ్స్లో కనిపించును. ఇయర్ లోబ్స్ ఆర్ రెడ్. ఇయర్ లోబ్స్ అనేవి మనకి ఎరుపు రంగులో ఉంటాయి. అలాగే సింగిల్ కూమ్ అండ్ రోజ్ కూమ్ వెరైటీస్ ఆర్ అవైలబుల్. సింగిల్ కూమ్ అలాగే రోజ్ కూమ్ అనే 2 రకాలు ఈ బ్రీడ్స్లో కనిపించును. దెన్ hen lays 15 to 200 eggs per year having weight 40 to 60 grams each. ఈ యొక్క జాతికి సంబంధించిన కోళ్ళు అనేవి మనకి ఒక సంవత్సరానికి 15 నుంచి 200 గుడ్ల వరకు పెడతాయి. అవి కూడా ఒక గుడ్డు వెయిట్ ఎంత ఉంటుందంటే 40 నుంచి 60 గ్రాముల వెయిట్ అనేది కలిగి ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ డ్యూయల్ పర్పస్ బర్డ్. దట్ మీన్స్ This type of breeds are used for both meat production and egg production also. అంటే ఈ రకపు కోళ్ళను మనం ఏంటంటే మాంస ఉత్పత్తికి అలాగే గుడ్ల ఉత్పత్తికి కూడా వాడతారు. అందుకని వీటిని ఏంటంటే డ్యూయల్ పర్పస్ బర్డ్స్ అని అంటాం. రోడ్ ఐలాండ్ రెడ్. దిస్ ఈజ్ ది డయాగ్రామ్ ఫర్ రోడ్ ఐలాండ్ రెడ్. ఇక్కడ చూసుకుంటే మనకి ప్లూమేజ్, దట్ ఈస్ ఈ యొక్క ఈకలన్నీ కూడా డార్క్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటున్నాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ టాయ్స్ లెగ్స్ వచ్చేసి డీప్ ఎల్లో ఇన్ కలర్ అండ్ రెక్టాంగులర్ ఇన్ షేప్. దిస్ ఈజ్ రోడ్ ఐలాండ్ రెడ్. నెక్స్ట్ ప్లైమౌత్ రాక్. ద ప్లైమౌత్ రాక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బ్రీడ్ in America, which is originated as early as 1865 from the crosses of Dominique and Black Cochin. ఇవి అమెరికాలో బాగా ప్రాచుర్యము పొందిన బ్రీడ్స్. ఈ బ్రీడ్ను 1865 సంవత్సరంలో డొమినిక్వి జాతి కోళ్లను బ్లాక్ కొచ్చిన్ కోళ్లతో సంకరణము చేసి అభివృద్ధి చేశారు. 2 popular varieties are present in this breed. One is with barred plumage, which is a sex-linked character, and the 2 other with the white plumage. The body is long, fairly broad, and has a single coop. Earlobes are red. The birds are of 2 good body size with excellent fleshing and good abilities. వీటి శరీరము పొడవుగా వెడల్పైన రొమ్ము కలిగి మంచి మాంసము ఇచ్చే లక్షణము కలిగి ఉంటుంది. గుడ్ల దిగుబడి హెచ్చుగా ఉంటుంది. ఈకల రంగును బట్టి వీటిలోని వివిధ రకాలను గుర్తించవచ్చును. ఉదాహరణ బారెడ్, చారికలు కల, తెలుపు. 3వది బఫ్ మొదలైనవి తల మీద సింగిల్ కూమ్ కలిగి ఉంటాయి. దిస్ ఈజ్ ద ప్లైమౌత్ బ్రీడ్ ఆఫ్ hen. మనకి ఇలా ప్లూమేజ్ ఈకలు అనేవి ఏంటంటే ఇలా బ్లాక్ అండ్ వైట్ చార్ల కింద మనకి
ఈ యొక్క బర్డ్స్కి ఉంటుంది. దిస్ ఇస్ ద ప్లీమౌత్ బ్రీడ్ ఆఫ్ హెన్స్. నెక్స్ట్ న్యూ హ్యాంప్షైర్. This breed was developed by selecting birds from Rhode Island red flock only. Early maturity, quick feathering and huge body are main feature of this breed. The comb is single. Plumage color is chestnut red. Several broiler strains have been developed from New Hampshire breed. ఈ బ్రీడ్ను న్యూ హ్యాంప్షైర్లో 1920 సంవత్సరంలో అభివృద్ధి చేశారు. రోడ్ ఐలాండ్ రోడ్ కోళ్ళ నుంచి వీటిని అభివృద్ధి చేశారు. త్వరగా లైంగిక పరిపక్వత, త్వరగా ఈకలు వచ్చుట, దృఢమైన కండరాలు అనేవి ఈ బ్రీడ్స్ లక్షణాలు. వీటి శరీరము చతురస్రాకారంలో ఉంటుంది. ఈకలు చెస్ట్నట్ రెడ్ రంగులో ఉంటాయి. సింగిల్ కూమ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద బ్రీడ్ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్. నెక్స్ట్ లెగ్ హార్న్. దిస్ బ్రీడ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇటలీ. ఇవి ఇటలీ దేశం నుండి అభివృద్ధి చెందిన జాతులు. ద లెగ్ హార్న్స్ ఆర్ గుడ్ ఎగ్ లేయర్స్. ద ప్లూమేజ్ కలర్ ఈజ్ వైట్, బ్రౌన్ ఆర్ బ్లాక్. ఈ యొక్క లెగ్ హార్న్ కోళ్ళ అనేవి గుడ్ ఎగ్ లేయర్స్, గుడ్లు పెట్టే ఉత్పత్తిలో ఎక్కువగా ఈ యొక్క లెగ్ హార్న్ జాతిని యూజ్ చేస్తారు. అలాగే వాటి యొక్క ప్లూమేజ్, ఈకలు ఆ యొక్క కలర్ అనేది ఏంటంటే వైట్ ఆర్ బ్రౌన్, బ్లాక్ కలర్లో ఉంటుంది. ద ఫౌల్స్ ఆఫ్ దిస్ బ్రీడ్ ఆర్ స్మాల్, కాంపాక్ట్ విత్ స్మాల్ హెడ్ అండ్ వెల్ సెట్ comb అండ్ వెటల్స్. అన్ని భాగాలు చక్కగా అమరి ఉంటాయి. అన్ని బ్రీడ్స్ కన్నా లెగ్ హార్న్ బ్రీడ్ మంచి జాతి. ఇది పొడవుగా ఉంటుంది. ఈ బ్రీడ్లో సింగిల్ కూమ్ ఉంటుంది. Ear lobes are white in color. Fowls of this breed have single comb. They mature early and begin to lay eggs at the age of 5 to 6 months. ఈ యొక్క లెగ్ హార్న్ కోళ్ళు అనేవి సింగిల్ కూమ్ని కలిగి ఉంటాయి. చెవిలంబిక అనేవి తెలుపు రంగులో ఉంటాయి. ఈ లెగ్ హార్న్ బ్రీడ్స్ అనేవి మనకి 5 to 6 months ఏజ్లోనే మనకి ఈ యొక్క కోడిగుడ్లు అనేవి పెడతాయి. ఈ లెగ్ హార్న్ బ్రీడ్. దిస్ ఈస్ ద లెగ్ హార్న్ బ్రీడ్. దిస్ ప్లూమేజ్ ఈజ్ ఇన్ వైట్ కలర్ and single comb is present. This is the leghorn. These 4 types are the breeds of some of the breeds of hen. First one, Rhode Island Red. Second one, Plymouth Rock. Third one, New Hampshire. And fourth one, Leghorn. Thank you.